గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రోజు సార్ ఏం చెప్తారా? ఏమో ఏం చెప్తారో తెలీదురా. చెప్తాను. ఈ గ్లాస్ బరువు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు? 50 grams సార్. 100 grams సార్. 150 grams సార్. ఖచ్చితంగా తెలియాలంటే వెయిట్ వేయాలి సార్. శభాష్ రా, బాగా చెప్పావు. అయితే ఇప్పుడు ఈ గ్లాస్ గంట సేపు పట్టుకొని ఉంటే ఏమవుతుంది? మీ చేయి నొప్పి పెడతారు సార్. మీ చేయి తిమ్మిరెక్కుతుంది సార్. కదా, అయినా సరే ఈ గ్లాస్ రాత్రంతా పట్టుకొని నిలబడితే ఏమవుతుంది? ఇంకేం చెప్పాలో అర్థం కావట్లే కదా. సరే నేనే చెప్తాను. చేతి మీద స్ట్రెస్ పడి చేయి చొచ్చోడిపోతుంది, పక్షవాతం వచ్చేస్తుంది, హాస్పిటల్లో జాయిన్ అవుతారు, లక్షలు పోతాయి. మరి ఎంత జరిగినా గ్లాస్ బరువు మారిందా? పోనీ మారే అవకాశం ఉందా? ఇది మాత్రం దానికి రాత్రంతా గ్లాస్ పట్టుకొని నిలబడ్డం ఎందుకు? అదేదో ముందే కింద పెట్టేస్తే ఎంత శ్రమ ఉండదు, డబ్బు ఖర్చు అవ్వదు. జీవితంలో సమస్యలు అనేవి ఈ నీల గ్లాస్ బరువులాగే ఉంటాయి. జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దాన్ని పట్టుకొని వేలాడకూడదు. సొల్యూషన్ దొరికితే ఓకే, లేదు తీసి పక్కన పెట్టడమే. చూశారు కదా, చాలా సమస్యలు ఉంటాయి మన జీవితంలో, కానీ సొల్యూషన్స్ దొరకవు. బైబిల్ ఏం చెప్తుందంటే 1 పేతురు 5:7 ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ గురించి ఆలోచించే వారు ఒకరున్నారు. ఆయన ఎవరో తెలుసా? యేసయ్య. అనవసరంగా మీ సమస్యలను మీ మీద వేసుకొని బాధపడకండి, ఆయన మీద వేయండి. ఆయన మీ బాధల్ని సమస్యల్ని తీరుస్తాడు.